హరే కృష్ణ. పండితుడు అంటే ఎవరు? వారు ఎలా ప్రవర్తిస్తారు? భగవద్గీతలో 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. భావం: వినమ్రులైన యోగులు నిజమైన జ్ఞానబలంతో విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, కుక్కను, కుక్క మాంసం తినేవాడిని అంటే చండాలుని సమదృష్టితో చూస్తారు. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి జాతుల, కులాల మధ్య ఎటువంటి భేదభావాన్ని చూపించడు. భౌతిక దృష్ట్యా బ్రాహ్మణుడు, చండాలుడు వేరుగా ఉండవచ్చు. అలాగే జాతి దృష్ట్యా కుక్క, గోవు, ఏనుగు భిన్నం కావచ్చు. కానీ పండితులైన యోగి దృష్టిలో ఇలాంటి భేదాలు ఉండవు. దీనికి కారణం ఏమంటే భగవంతుడితో వారికి ఉన్న సంబంధమే. పరమాత్మునితో తన ప్రధాన అంశచే భగవంతుడు ప్రతిదాని హృదయంలో ఉన్నాడు. భగవంతుని గురించి అటువంటి అవగాహనే నిజమైన జ్ఞానం అవుతుంది. వివిధ కులాలతో లేదా వివిధ జాతులతో దేహాలకు సంబంధించినంత వరకు భగవంతుడు ప్రతి ఒక్కరి పట్ల సమానంగా కరుణ, దయ కలిగి ఉంటాడు. ఎందుకంటే అతడు ప్రతి జీవిని తన మిత్రుడిలాగే చూస్తాడు. బ్రాహ్మణుని దేహం, చండాలుని దేహం వేరువేరు అయినప్పటికీ పరమాత్ముని రూపంలో భగవంతుడు వీరి ఇద్దరిలో నిలిచి ఉంటాడు. దేహాలలో ప్రకృతి గుణాల ప్రభావం ఉంటాయి, కానీ దేహంలోని పరమాత్మ సమానమైన ఆధ్యాత్మిక గుణములు కలిగి ఉంటుంది. పరమాత్ముడు ప్రతి దేహంలో కూడా ఉంటాడు. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి దీని గురించిన సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటాడు. అందుకే అతడు నిజమైన పండితుడు అవుతాడు. ఆత్మ, పరమాత్మలు ఇద్దరూ చైతన్యవంతులు మరియు ఆనందమయులు. కానీ భేదం ఏమంటే వ్యక్తిగత జీవుడు పరిమితమైన పరిధిలో ఉంటాడు. పరమాత్ముడు అపరిమితమై ఎటువంటి భేదభావం లేకుండా అన్ని దేహాలలో నిలిచి ఉంటాడు. హరే కృష్ణ.